వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడు మీ సుభాష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన కార్యక్రమంలో ఇప్పుడు మనం 4 రోజుకి వచ్చాము. శ్రామిక శక్తి అవార్డు ఒక్కొక్కరిని మనమైతే ఇంటర్వ్యూస్ మనమైతే తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు వచ్చే కొత్త శ్రామిక అవార్డు ఇంకా దానికి 2011 నుంచి ఆయన అయితే పార్టీ ఐఎన్టీయూసీలో ఉన్నారు. మొన్ననే మే 1 రవీంద్రబాద్ ఆయన అవార్డు గెలుచుకోవడం కూడా జరిగింది. సో సార్ కొంచెం మీ వివరాలు ఇంకా మీకు శ్రామిక అవార్డు ఎలా గురించి చెప్తారు కొద్దిగా. నా పేరు నూకపంగ నాగయ్య అండి. విశాఖ ఇండస్ట్రీస్లో నేను 2008 నుంచి వర్కర్గా పనిచేస్తున్నాను. అందులో 2011లో ఐఎన్టీసీ యూనియన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత కంపెనీలో మంచి అగ్రిమెంట్లు చేసుకుంటూ కార్మికులకు ఎల్లవేళలా అండదండగా ఉంటూ వేతనాలు పెంచుకుంటూ వస్తున్నాము. నేను 2011లో విశాఖ ఇండస్ట్రీస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రారంభమైన నా ఐఎన్టీసీ లైఫ్ ప్రస్థానం ఇప్పుడు ఆ తర్వాత 2013లో నల్గొండ జిల్లా ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడిగా ఉండడం, ఆ తర్వాత 2020లో జిల్లా యూత్ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా 2 తెలుగు రాష్ట్రాలకు స్టేట్ కౌన్సిల్స్ మెంబర్గా కొనసాగడం జరుగుతుంది. నేను ఎంతో కింది స్థాయి నుంచి చాలా కష్టపడుకుంటూ వచ్చాను. నా స్టార్టింగ్ శాలరీ నేను 2007లో విశాఖ ఇండస్ట్రీస్లో విజయవాడ జుజ్జూరులో ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు 2000 రూపాయల శాలరీ ఉండే. ఆ 2000 రూపాయల శాలరీ తోటి పని చేసుకుంటూ నేను కంపెనీలో చాలా నా శ్రమ చాలా చేయడం జరిగింది. ఆ కంపెనీలో నెలకు 26 రోజుల డ్యూటీ అయితే నేను 32-33 రోజులు డ్యూటీ చేసేవాడిని. దాదాపుగా నెలకి 100 to 110, 120 అవర్స్ ఓటీ చేసేవాడిని. ఆ కష్టంతో ఎంత చేసినా కానీ ఫ్యామిలీ గడవలేని పరిస్థితిలో నేను ఐఎన్టీసీ జెండాని ఎంచుకొని అక్కడ యూనియన్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక మంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దఫదఫ అంచెలంచెలుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రారంభమైన నా జీవితం ఈరోజు స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నాగయ్య గారు, మీరు కూడా చెప్తున్నారు 2020 మీకైతే 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా మీకైతే నియమించడం జరిగింది అనేది. సో ఆ టైంలో 2020 మీరు కూడా చూసారు ఐఎన్టీసీలో కానీ లేకపోతే శ్రామిక గురించి కానీ లేకపోతే కాంగ్రెస్ లో కానీ ఎలాంటి సపోర్ట్ కానీ దీనికి కూడా రాదు, కనీసం కార్మికులు వచ్చేవాళ్ళు కాదు. సో ఆ టైంలో మీకు ఎప్పుడు అనిపించలేదా సరే మనం వేరే సంఘానికి మారుదాం లేకపోతే వేరే దానికి మారుదాం ఇది అని చెప్పి? మేము ఫస్ట్ CI2కు వెళ్ళామని అనుకున్నాము, కానీ అక్కడి నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు. మాకప్పుడు ఆ రోజు జూలకంటి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే. మేము ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఆ క్షణంలో మేము వెంటనే హుజూర్నగర్లో మాకు నల్గొండ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షునిగా డాక్టర్ ఎరగాని నాగన్నగౌడ్ గారు, ఆయన గతంలో ఎంపీటీసీల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉండే, ఆ తర్వాత నల్గొండ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉండే. మాకు ఇక్కడ వీళ్ళు తిరస్కరించిన వెంటనే 1 అవర్ లోపే మేము నాగన్నగౌడ్ గారి దగ్గరికి వెళ్తే మాకు వీళ్ళు ఇక్కడ ఏ రకంగా అయితే వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేశారో మేము ఏ విధంగా అయితే మాకు యూనియన్ కావాలని మా నాగన్నగౌడ్ గారి దగ్గరికి వెళ్ళాము, మాకంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు యూనియన్ పెట్టించి మా కార్మికుల ఇళ్లలో వెలుగులు నింపినటువంటి నాగన్నగౌడ్ గారికి, డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే 2020 టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలుసు మల్లారెడ్డి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో చాలా మంది కార్మిక ప్రభావాలతోటి మీరు పార్టీ మారండి లేకపోతే ఆ బిల్డింగ్ కనీసం రంగు అయినా మార్చండి వచ్చిన చాలా ప్రభావాలు కానీ లేకపోతే చాలా బెదిరింపులు కానీ లేకపోతే చాలా ఏంటంటే ప్రెజర్ మీ మీద చాలా ఉండేది, మేమైతే కాదనట్లేదు. సో మీకు ఈ యూనియన్ లో లేకపోతే కార్మికులు వెంటబడి లేకపోతే కార్మికులు ఉండాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది, వారికి తోడ్పడాలని మీకు ఎందుకు అనిపించింది? అది వాస్తవంగా మా ఫ్యాక్టరీలో టీఆర్ఎస్ యూనియన్ లేకుండే. ఆ యూనియన్లకు రమ్మని చాలా ప్రెజర్స్ వచ్చాయి, కానీ మేము ఏ మాత్రం కూడా ఆ గవర్నమెంట్కు మేము భయపడకుండా అపోజిషన్లో ఉన్నా సరే మా కార్మికులకు న్యాయం చేసేది ఐఎన్టీసీ అని చెప్పేసి అని మాకు ఆ రోజు యూనియన్ లేకుండా కానీ యూనియన్ తెప్పించి మా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఐఎన్టీసీని వీడొద్దు, ఇంకా కొంతకాలం వేచి చూసినా సరే మా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి ఓపికతో ఉన్నాం. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్లో పేదలని, నేను అతి పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని, నేను కనీసం నా ఫ్యామిలీని కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు శ్రమశక్తి అవార్డుకి ఎంపిక చేసి గవర్నమెంట్ నాలాంటి పేదల్ని గుర్తించినందుకు గవర్నమెంట్ నేను చాలా రుణపడి ఉందని తెలియజేస్తున్నాను. ఇంకోటి మీకు ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు మీ ఐఎన్టీసీ వాళ్ళ ప్రభుత్వం దాంట్లో వచ్చారు.
సో ఏంటంటే మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిపోతున్నారు అంటే కొత్త కొత్త వాళ్ళ దగ్గర అధికారులు జాయిన్ అవుతున్నారు. దానివల్ల మీరు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళని లేకపోతే శ్రమపడే కార్యకర్తలకు నిజమైన కార్మికులు నాయకులకి ఇలా ద్రోహం జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదు? ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు అధికారం చూసుకుని ఇది అని చెప్పేసి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇది మేము అహర్నిశలు ఇప్పుడు మా కార్మికులు అనేది ఎక్కడ కూడా కార్మికులు లేని ఏది యంత్రం కానీ ఏది కానీ నడవదు. మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం మేము ఎంతో పనిచేస్తున్నాం. కానీ వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీని గుర్తించినట్టుగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కొంత గుర్తించట్లేదు అనేది కొంచెం బాధాకరం. ఎన్ఎస్యుఐని కానీ యూత్ కాంగ్రెస్ కానీ కిసాన్ సేవను కానీ మిగతా అనుబంధ సంస్థలు అన్నింటినీ గుర్తిస్తున్నారు, కానీ ఐఎన్టీసీకి ఒకటి ప్రోటోకాల్ అనేది లేదనేది కంపల్సరీ కనిపిస్తుంది. దీన్ని గవర్నమెంట్ సదుద్దేశంతో ఆలోచించి మా ఐఎన్టీసీని కూడా ప్రతి మీటింగ్లో ప్రోటోకాల్ కంటిన్యూ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మా గవర్నమెంట్కి. ఇంకో విషయం వచ్చేసరికి మీకు ఏమేమి కోరుకోవాలనుకుంటున్నారో మీ కార్మిక సంఘాలు కానీ మీ యూనియన్ కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలకి మీరు ప్రెసిడెంట్ గా కూడా అధ్యక్షులు కూడా ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ మీకు ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా మీ తోటి కార్మికులు అయితే కాంట్రాక్ట్ కార్మికులకి ఏ విధమైన శాలరీలు బెనిఫిట్స్, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకి ఏ విధమైన సహాయకాలు లేకపోతే ఏమన్నా బెనిఫిట్స్? ఎందుకంటే మొన్న ఆర్టీసీది కూడా చూసాం మనమైతే గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది, దాంతో కూడా సఫలమయ్యారు. సో మీకు ఎలా ఉండబోతు మీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేకపోతే మీ కార్మికులు కానీ మీకు ఎలాంటి సహాయకాలు, జీతపత్యాలు, ఇవన్నీ అభివృద్ధి పథకాలు మీరు కోరుకుంటున్నారు కొంచెం చెప్పగలుగుతారు? మాది గవర్నమెంట్తో అనుసంధానమై ఉండదండి. మాది మొత్తము ఫ్యాక్టరీస్తో యూనియన్ అండ్ మేనేజ్మెంట్ కూర్చొని అడ్జస్ట్మెంట్ వేతన ఒప్పందం చేసుకుంటాం అన్నమాట. ఇద్దరము కలిసి వారు మేనేజ్మెంటు మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో కొన్ని వాళ్ళు కాదంటారు, కొన్ని మేము కాదంటాం, కొన్ని మేము కావాలంటాం, వాళ్ళు కొన్ని కుదరదంటారు. కానీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళ్తుండడం జరుగుతుంది. ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ గురించి అడిగారో అది తెలంగాణ మినిమం వేజ్ బోర్డు ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ ప్రకారంగా కంపల్సరీగా ఉంటుంది. అది కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడి కంపల్సరీ రీసెంట్గా మేము మా ఫ్యాక్టరీలో కూడా మంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మా మేనేజ్మెంట్ కూడా మంచి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సో మా మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇతర కార్మికులు కానీ మీరు ఏవైతే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉండబోతున్నాయో వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్, ఈఎస్ఐ కార్డు, లేకపోతే ఇంకేమన్నా రేషన్, లేకపోతే డబుల్ బెడ్రూమ్ బిల్లులు, లేకపోతే ఈ పథకాలు మీరు ఏమైనా కోపరించుకోవాలనుకుంటున్నా, అయితే మేనేజ్మెంట్ తరఫున మేము ఏమన్నా కొంచెం మధ్య పెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మీ కార్మిక సంక్షేమం కోసం దీని గురించి మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిషాలు కృషి చేసినటువంటి మా కార్మిక లోకానికి రేపు ఈ ప్రజాపాలనలో వస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకేదైనా నామినేటెడ్ పదవులు కావచ్చు, రాజీవ్ వికాసం లోన్లు కావచ్చు, మా కార్మిక లోకాన్ని గుర్తించి కార్మిక లోకానికి కూడా కేటాయించడం సమ్ పర్సంటేజ్ అని చెప్పి డిసైడ్ చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా ప్రజాపాలన గవర్నమెంట్కి తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనమైతే విన్నాం కదా, నాగయ్య గారు సో ఉత్తమ శ్రామిక అవార్డు గెలుచుకున్నారు. సో ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు కావాలి, ఏమేమి కావాలి, ఇంకా కష్టపడి గుర్తించే కార్మిక నాయకులకి తగినంత గుర్తింపు ఇవ్వాలని, ఇంకా వాళ్ళ శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని, కార్మికులందరూ ఒకటి కావాలని ఆయన కోరుకుంటున్నారు. దిస్ ఇస్ సుభాష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సుమన్ టీవీ. శ్రమశక్తి అవార్డ్స్ రవీంద్ర భారతిలో తీసుకునే రోజు చాలా 37 మంది ఎంపిక అవ్వడం జరిగింది. ఆ 37 మందిలో దాదాపుగా 30 మంది దాకా ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకొని రావడం జరిగింది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎవరు శ్రమశక్తి అవార్డు తీసుకున్నట్టు మాకు తెలియదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినట్టు కొంత తెలుసు. ఎందుకంటే నేను అందరికంటే ఈ శ్రమశక్తి అవార్డులు తీసుకున్న వాళ్ళ దాంట్లో అందరికంటే చిన్న ఏజ్ నాది. బహుశా నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే స్టేజ్ మీద కూడా చూశాను. మీ వయసు ఎంత సార్? నాకు 36 సంవత్సరాలు సార్. నాది 1989 15th ఆగస్ట్ స్వాతంత్రం వచ్చిన రోజు నాకు జన్మదినం. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క బాధ ఉంది సార్, ఆ రోజు అవార్డు తీసుకోవడానికి మ్యాక్సిమం మెంబర్స్ ఫ్యామిలీస్తో వచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అక్కడ కొంత డిస్టర్బెన్సెస్ జరగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక 10-12 మందికి ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత మిగతా వాళ్ళు చాలా మంది బాధపడడం జరిగింది. దయచేసి మరి మీ ఛానల్ ద్వారా ఈ ఎవరైతే మిస్ అయ్యారో ఆ మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగే అవకాశాన్ని కల్పించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను.